ఒక్కొక్క దేశముల్లో ఒక్కొక్క గవర్నమెంట్ ఉంటుంది, కానీ ప్రతి దేశం మీద దేవుని యొక్క రాజ్యము ఆ గవర్నమెంట్ మీద ప్రభావం చూపుతుంది. హల్లెలూయా. దానికి చాలా ప్రాముఖ్యం ఏంటంటే మన యొక్క ప్రార్థనలు, దేవుని యొక్క బిడ్డల ప్రార్థనలు. అయితే ఓకే, ఈ దినము దేవుని యొక్క రాజ్యం మానవుల రాజ్యం పైన ఏ విధంగా ప్రభావం చూపుతుంది, ఏ విధంగా ప్రభావం చూపిందో మనం ఒకసారి చూసుకుందాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము. దేవుడు ఇంతకు ముందే దేవుడు తెలియజేశాడు, 4 రాజ్యాలు రాబోతున్నాయని దేవుడు తెలియజేశాడు. అంటే చూడండి, ముందుగానే దేవునికి తెలుసు ప్రపంచంలో ఏం జరగబోతుందో దేవునికి తెలుసు, ఏ రాజ్యము ఏ విధంగా ప్రభావితం చేస్తుందో దేవునికి తెలుసు. అంటే దేవుని చిత్తము ద్వారానే జరుగుతుంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం.